పాఠ్యపుస్తకాలలో ఏకలవ్య చరిత్రను ముద్రించాలని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చందన చెరువు వద్ద ఆదివాసీ ఏకలవ్య విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అట్టడుగు వర్గాలలో ఉన్న వారందరినీ పైకి తీసుకురావడానికి కేసీఆర్ 9.5 ఏళ్లు కృషి చేశారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఏకలవ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. పాఠ్యపుస్తకాలలో ఏకలవ్య చరిత్రను ముద్రించాలని సబిత తెలిపారు. కింది స్థాయిలో ఉన్న కులాలని మతాలని ఏమంటారు ఏరియాని వెతికి ఎక్కడైతే అట్టడుగు వర్గాలలో ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ప్రయత్నం గత 9 సంవత్సరాల నుండి 9.5 సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాం. కులాలు మతాలని ఒక్కొక్క కులాన్ని మతాన్ని అక్కడ చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటూ ఏ విధంగా పోయింది అనేది నాకన్నా ఎక్కువ మీరందరూ బాగా చెప్పగలుగుతారు. నాంచారమ్మ జాతర చేస్తాం కమ్యూనిటీ నుండి. ఆ నాంచారమ్మ జాతరకి 5 లక్షలు ఇచ్చే వాళ్ళకి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అధికారంలోకి రాగానే 10 లక్షలు ఇస్తున్నారు. మాకేమో కేసీఆర్ గారు రాకపోయింది, మరి 10 లక్షలు ప్రభుత్వం ఇస్తుందా ఒకసారి అడగండి అమ్మ అంటున్నారు. తప్పకుండా అడుగుతాం, తమ్ముడు అసెంబ్లీని అడుగుతాం. క్యాబినెట్లో డిస్కషన్ అవుతున్నప్పుడు 2 ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలని మాట్లాడుతున్న సందర్భంలో సత్యనారాయణ గారి గురించి చెప్పినారు కేసీఆర్ గారు. అందరు క్యాబినెట్లో ఉన్నారు, ఎవరైనా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటుంటే కేసీఆర్ గారు చెప్పారు, ఫలానా జాతికి సంబంధించిన వాడు ఆ జాతిలో రాజకీయంగా పోటీ చేసి గెలవాలంటే చాలా కష్టం. మరి ఆ జాతిని కాపాడుకోవాలంటే వాళ్ళ వాయిస్ వినిపించినట్టు ఒక వ్యక్తి ఉండాలి. కాబట్టి ఆ కమ్యూనిటీ నుండి సత్యనారాయణ మనం ఇస్తున్నాం ఎమ్మెల్సీగా. తప్పకుండా వాళ్ళ కమ్యూనిటీ ఎదగడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తారు. మల్లేష్ గారు చెప్పినట్టు సంవత్సరానికి 3 కోట్లు అంటే 6 సంవత్సరాలు 18 కోట్లు వాళ్ళ కులానికి ఖర్చు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. అందులో ఉన్న పిల్లలను కూడా చదివించుకోవాలంటే ఇక్కడ ఎవరొకరు వాళ్ళ గొంతుకై ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. కాబట్టి మనం సత్యనారాయణకి ఇస్తున్నామని చెప్పి ఎవరు అడగకపోయినా కమ్యూనిటీని గుర్తించి ఆ రోజు ఎమ్మెల్సీగా ప్రపోజల్ పెట్టిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది.